అందరికీ జయభీములు. నా పేరు లోకనాథం. నేను బహుజన సమాజ్ పార్టీలో చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. చిత్తూరులో ఉన్నటువంటి నగరపాలిక సంస్థలో చాలా అవకతలు జరుగుతూ ఉంది. ఈ అవకతలపైన గతంలో కూడా మేము ఎన్నోసార్లు స్పందనలో కమిషనర్ కలవడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ మీటింగ్లో కూడా పెట్టి హెచ్చరించడం జరిగింది. అయినా కానీ ఎక్కడ మార్పు జరగడం లేదు. ఇప్పుడు మేము ఈ చిత్తూరు ఇన్ఛార్జిగా చిత్తూరులో ఉన్నటువంటి 50 డివిజన్లు మేము పర్యవేక్షించడం జరిగింది. 50 డివిజన్లో వర్కర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ 50 డివిజన్లకు కూడా వర్కర్స్ ఎంత ఉండాలో అంత లేకుండా ఆబ్సెంట్ టైం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి దీనికంతా కారణం ఏంటంటే ఈ వాళ్ళు పని భారం ఎక్కువయ్యి పని చేయకుండా పోవడం, పారిశుద్ధ్యం చాలా లోపిస్తూ ఉంది. దీనికంతా కారణం ఎవరని చెప్తే శానిటరీ ఇన్స్పెక్టర్లు గారు వాళ్ళు ఏం చేస్తారంటే శానిటరీ సెక్రటరీ పైన భారం వేయడము, పని మోపడము, వాళ్ళు వర్కర్స్ పని చేయడము, వర్కర్స్ పని చేయలేకపోవడము, ఆ వర్కర్స్ కూడా మానసికంగా గురయ్యి క్షోభకు గురయ్యి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చెప్తున్నామంటే ఊరికే మాట్లాడు కాదు, మా దగ్గర కూడా పక్కాగా ఎవిడెన్స్ ఉండదు. ఎవరు ఎక్కడికి రమ్మన్నా ఆ ఎవిడెన్స్ ద్వారా మేము ప్రూఫ్ చేయగలుగుతాం. అందువల్ల ఈరోజు మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధులు కూడా దుర్వినియోగం అయిపోతూ ఉంటుంది. ఈ నిధులు దుర్వినియోగం అయిపోతూ ఉంది. వర్కర్స్ లేకుండా పోతున్నారు, వర్కర్స్ పెంచకుండా పోతున్నారు. మరి ఈ వర్కర్స్ అంతా కూడా రకరకాల చోట్ల పనిచేసుకుంటున్నారని మాకు విషయం తెలుస్తుంది. ఒక మున్సిపల్ కమిషనర్ వాళ్ళ ఇంట్లోనే 14 మంది కూడా వర్కర్స్ పనిచేస్తున్నారని కూడా మా దృష్టికి తేలింది. మా దృష్టికి వచ్చిన తర్వాత దీన్ని కూడా మేము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా కూడా మీడియా ద్వారా కూడా తెలియజేశాం. అయినా కానీ వాళ్ళు మార్పు రాలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము చెప్పిన విషయాన్ని కానీ మేము చెప్పింది మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే చిత్తూరు, తిరుపతి 2 జిల్లాలు చేరి కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా పెద్ద ఎత్తున సమ్మె చేస్తామని మేము జారీ చేస్తున్నాం. జై భీమ్. నా పేరు భాస్కర్, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బహుజన సమాజ్ పార్టీ. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ మున్సిపల్ పరిధిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు తక్కువగా మ్యాన్ పవర్ ఇవ్వడం వల్ల సెక్రటరీలకి వార్డులో పనిచేసేటువంటి వాళ్ళు ఆ యొక్క వర్కర్స్ తగ్గిపోవడం వల్ల పని భారం ఎక్కువైపోయింది. వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వార్డుల్లో ఉన్నటువంటి చెత్త చెదారం పేర్కొని పోవడం వల్ల అక్కడుండే ప్రజలు ఎక్కడైతే దళిత వాడల్లో కావచ్చు, మురికి వాడల్లో అంతా కూడా చెత్త చెదారం పేర్కొని పోవడం వల్ల అనేక అంటురోగాలకు గురవుతున్నారు. దీనికి అంత కారణమేమని ఆరోధిస్తే ఒకే ఒక అరుణ గారి బంగ్లాలో 14 మంది మ్యాన్ పవర్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ వార్డులో పనిచేసేటువంటి మ్యాన్ పవర్ తగ్గిపోవడం పోయిందని, అదే కాకుండా ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికి కూడా అటెండెన్స్లు వేసి వాళ్ళు వర్క్లో ఉన్నట్లుగా చూపించి అక్కడ మ్యాన్ పవర్ ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడెక్కడో వాడుకుంటున్నారని, అక్కడ సెక్రటరీలకు చాలా ఇబ్బందులకు గురవుతూ అక్కడ వర్క్ చేయించలేకుండా వాళ్ళు చాలా క్షోభకు గురవుతూ ఉండడం, వాళ్ళపైన ప్రెజర్స్ తీసుకురావడం ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు చాలా వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ సెక్రటరీలు ఏమవుతున్నారంటే అట్లా మ్యాన్ పవర్ లేనటువంటి కారణంతో వాళ్ళతో వాదించి వాళ్ళ ద్వారా పని చేయించలేకుండా వాళ్ళు ఎదురు తిరగటం వల్ల వాళ్ళు మానసిక క్షోభకు గురవుతూ పైనుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లకు గురయ్యి ఇరు పక్షాల్లో వాళ్ళు దెబ్బతింటూ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మంచి ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి యొక్క సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసిక క్షోభకు గురయ్యి ప్రాణహాని మాకుంది, మేము ఆత్మహత్య చేసుకుంటాము అనే స్థాయికి ఆ సెక్రటరీలు పోవడం జరిగింది. దయచేసి మేము చెప్పడం ఏమంటే 14 మంది అక్కడక్కడ చేస్తున్నటువంటి 300 చిలుకలు పైన ఉన్నటువంటి మ్యాన్ పవర్ని
కేవలం అరుణ గారి యొక్క బంగ్లాలో 14 మందిని ఉంచుకోవడం వల్ల అక్కడ చాలా ఇబ్బందులు వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వెంటనే ఆ 14 మందిని వార్డులకు పంపించి అక్కడ పారిశుద్ధ్య పనులని చేయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తాం.